ఏదో వాళ్ళు కొన్ని రీచ్లు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చేసుకొని ఆ రీచ్ల్లో వచ్చినటువంటి ఆదాయంతో చిన్న వాళ్ళంతా బతికేటువంటి పద్ధతిని మనం చూసాం. కానీ చెప్పేదేమో పెత్తందారి వ్యవస్థ, పేదలు అని అనటం, ఒక కార్పొరేట్ సంస్థ ద్వారా పేదలకి రావాల్సినటువంటి ఏ రకమైనటువంటి ఆదాయాన్ని కూడా పేదలకు అందనీయకుండా కార్పొరేట్ సంస్థ ద్వారా మొత్తం వందల కోట్ల రూపాయలు నెలకి జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అసలు మీకు అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేకుండా ఇసుకని ఏ రకంగా తవ్వకాలు చేస్తాం? నాకు తెలిసింది ఏంటంటే అనుమతులు లేవు, మొత్తం క్యాష్ రూపాన ఇది తీసుకొని వందల కోట్ల రూపాయలు నెలకు దీన్ని అర్జిస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలిసే ఉందో లేదో కానీ ఈ మధ్య తమిళనాడులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళు ఒక 5 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాల మీద అధ్యయనం చేశారు, కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి అది హైకోర్టులో కూడా ఉంది ఆ కేసు. కానీ 5గురు కలెక్టర్ల మీద కేసు ఫైల్ చేశారు తమిళనాడులో. చేసి వాళ్ళు ఎలా స్టడీ చేశారో తెలుసా? వాళ్ళందరూ అది ఈడీ వాళ్ళు 5 విధాలుగా చేశారు. ఒకటి, క్రెడిబుల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ డ్రోన్స్ అనేటువంటిది ఒక ద్వారా డ్రోన్స్, అలాగే లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ సర్వే, ఆ తర్వాత బాతిమెట్రిక్ సర్వే, అలాగే శాటిలైట్ ద్వారా ఇమేజెస్ తీసుకొని ప్రాసెసింగ్ చేశారు. అంటే మన ప్రభుత్వం అనుకోవచ్చు వీళ్ళకి మేమేం దొరకంలే ఇసుక దందా చేసినా అని చెప్పేసి. తమిళనాడులో ఈడీ పర్ఫెక్ట్గా ఈ 5 టెక్నాలజీలను ఉపయోగించి వాళ్ళు A to Z ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. తీసుకొని 5 కలెక్టర్ల